హాయ్ యూర్స్ లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్ థియరీ క్లాస్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ సో డెఫినేషన్ ఏంటో డిస్కస్ చేద్దాం. డాట్ ప్రొడక్ట్ ఈస్ defined as the product of two vectors of magnitude and cosine of the angle between the two vectors. ఓకే, సో ఈ డెఫినేషన్ బట్టే మనం దీనికి ఒక ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసుకోవచ్చు. మ్యాథమెటికలీ డాట్ ప్రొడక్ట్ ని మనం ఏ బార్ డాట్ బి బార్, సో టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ అనుకుందాం. సో ఈ టూ వెక్టర్స్ కి డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమని చెప్తున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అంటున్నాడు. అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్ కదా అవుతుంది ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అంటే. అండ్ ఇంకోటి కూడా చెప్పాడు, కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దమ్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా అనుకుంటే, సో కాస్ థీటా అన్నది మనకి ఇక్కడ ప్రొడక్ట్ చేయాలి ఈ టూ మ్యాగ్నిట్యూడ్స్ తో. సో ఇది మనకి డాట్ ప్రొడక్ట్ ఫార్ములా, ఏబి కాస్ థీటా అంటాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. సో జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకంటే రీజన్, సో ఇప్పుడు వచ్చే మ్యాథమెటికల్ ఫార్ములా ఏదైతే డాట్ ప్రొడక్ట్ కి మనం డిస్కస్ చేసామో, సో ఏదైనా మనం డయాగ్రామ్ నుండి కానీ లేకపోతే ఓకే ఏదైనా మన జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి కదా, సో దాని నుండి కానీ మనం ఏమైనా డాట్ ప్రొడక్ట్ ఫార్ములాని డెరైవ్ చేసుకోగలమా విజువల్ గా. ఓకే, సో విజువల్ గా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చేస్తాను చూడండి, డాట్ ప్రొడక్ట్ ఫార్ములా డెరైవ్ చేస్తాను విజువల్ గా. ఓకే, సో మనం ఒక ఫిగర్ తీసుకుంటున్నాం. సో ఒక వెక్టర్ కోఇనిషియల్ వెక్టర్స్ తీసుకున్నాం. సో ఏ బార్ ఇది బి బార్ అనుకోండి, టూ వెక్టర్స్ కూడా. సో యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏ బార్ అనే వెక్టర్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి బార్ యొక్క డైరెక్షన్ లోకి రిజాల్వ్ చేస్తున్నాను. రిజాల్వ్ చేసిన వెక్టర్స్ లో ఆల్రెడీ మీకు చెప్పాను, థీటాని ఇంక్లినేషన్ ఎప్పుడైనా సరే ఎక్స్ యాక్సిస్ తో ఈ థీటా అనేది కాంటాక్ట్ లో ఉంటే దిస్ కాంపోనెంట్ విల్ బి కాస్ థీటా కాంపోనెంట్ కదా. సో ఏ బార్ నేను ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ రిజాల్వ్ చేస్తున్నాను కాబట్టి ఏ కాస్ థీటా కదా అవుతుంది. సో ఇప్పుడు చూడండి, జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ విజువల్ గా ఎలా చేస్తామో, ఈ ఫార్ములాని ఎలా డెరైవ్ చేస్తామో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ అన్నది మనకి ఇప్పుడు కావాలి డాట్ ప్రొడక్ట్. సో ఈ విజువల్ రిప్రజెంటేషన్ కి నేను ఈ ఫార్ములా డెరైవ్ చేయాలి. సో చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాను, సో ఇప్పుడు ఏ బార్ అనేది నేను ఆల్రెడీ రిజాల్వ్ చేశాను కాబట్టి ఏ కాస్ థీటా అన్నది నాకు ఇప్పుడు ఏమవుద్ది, మ్యాగ్నిట్యూడే కదా. సో ఏ కాస్ థీటా ఇంటూ నెక్స్ట్ బి బార్ డైరెక్షన్ ఉండే మ్యాగ్నిట్యూడ్ ఏమవుద్ది ఇంటూ బిఏ కదా. బి బార్ డైరెక్షన్ ఉన్న మ్యాగ్నిట్యూడ్ అలానే ఏ బార్ అన్నది సేమ్ అలాంగ్ బి బార్ డైరెక్షన్ లోకి రిజాల్వ్ చేశాను, ఆర్ కాంపోనెంట్ ని ప్రొజెక్ట్ చేసుకున్నాను బి బార్ డైరెక్షన్ లోకి. సో అందుకే ఏ బార్ కి చూడండి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి దీని యొక్క కాంపోనెంట్ ని ఎక్స్ యాక్సిస్ కి రిజాల్వ్ చేసుకున్నాం, ఆర్ ప్రొజెక్ట్ చేసుకున్నాం. సో ఆ కాంపోనెంట్ ఏమొచ్చింది, ఏ కాస్ థీటా. అలానే బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, బి అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ బి బార్ అని రాసినా ఇంగ్లీష్ లెటర్ రాసినా ఒకటే. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఏ కాస్ థీటాకి మనం ఎలా రాసుకోవచ్చు, ప్రొజెక్షన్ ఆఫ్ దీన్నే కదా ప్రొజెక్ట్ చేసాం బి బార్ డైరెక్షన్ లో, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అని రాసుకోవచ్చు కదా ఆ బ్రాకెట్ లో ఉండే టర్మ్ ని, ఇంటూ నెక్స్ట్ ఇంకెంత ఉంది టర్మ్ బి. సో ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఒక ఫార్ములా వచ్చిందా లేదా. దీని ప్రొజెక్షన్ సంవత్సరం ఇచ్చేటప్పుడు ప్రొజెక్షన్ ఆర్ అంటాడు, లేకపోతే వెక్టార్ కాంపోనెంట్ అని కూడా అడుగుతాడు ఫార్ములాస్ వచ్చేసరికి. వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అనేసి మనకి ఫార్ములాస్ అడుగుతాడు. సో ఏమవుతుంది, ఈ బి ఇటు వచ్చేస్తే ఏ బార్ డాట్ బి బార్ బై డివైడెడ్ బై బిఏ కదా, అదే కదా అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్. అంటే ఈ టర్మ్ ని ఏమనుకున్నాం మనం, ఏ కాస్ థీటా కదా అవుతుంది. సో ఇది మన ఫార్ములా. సో నేను మీకు ఇందులో 2 కండిషన్స్ చెప్పి ఇది డెరైవ్ చేశాను. ఒకటి విజువల్ గా మనం ఈ డాట్ ప్రొడక్ట్ ఫార్ములాని రిప్రజెంట్ చేయగలమా అంటే ఇగో చేశాను కదా,
ఏ బార్ డాట్ బి బార్ అన్నదాన్ని ఈ ఏ బార్ అనే వెక్టార్ ని బి బార్ డైరెక్షన్ లోకి రిజాల్వ్ చేస్తే ఏ కాస్ థీటా వచ్చింది. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ రాసాం. నెక్స్ట్ బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మాడ్యులస్ ఆఫ్ బి బార్ అని రాయొచ్చు, జస్ట్ బి అని రాసినా పర్లేదు. సో ఏ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అంటే ఏబి కాస్ థీటా కదా, సో విజువల్ గా రిప్రజెంట్ చేసాం. అలానే ప్రొజెక్షన్ ఆర్ వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ని బి బార్ డైరెక్షన్ లోకి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా కూడా డెరైవ్ చేసుకున్నాం. ఇది దీని ఫార్ములా. సో నెక్స్ట్ ఈ వెక్టర్స్ ని రివర్స్ చేసేసి కూడా మనం ఇంకో ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఇప్పుడు సిమిలర్లీ ఇప్పుడు వెక్టర్స్ ని రివర్స్ చేద్దాం. ఇందాక ఇది ఏ బార్ ఇది బి బార్ అనుకున్నాం కదా, ఇప్పుడు బి బార్ ని ఏ బార్ డైరెక్షన్ లోకి ప్రొజెక్ట్ చేద్దాం. చేస్తే ఈ కాంపోనెంట్ ఏమవ్వాలి, యాంగిల్ విత్ ద వెక్టర్ స్టేట్ అయితే మనకి ఈ వెక్టర్ ని రిజాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ కి, సో దిస్ కాంపోనెంట్ విల్ బి బి కాస్ స్టేట్ కదా అవుతుంది. సో అందుకే పెర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకున్నాను. సో మీకు ఆల్రెడీ రెజల్యూషన్ వెక్టర్స్ లో దీనికోసం అంతా చెప్పాను గ్రాఫికల్ గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చని. సో అగైన్ మనం మళ్ళీ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా విజువల్ గా డయాగ్రామ్ డ్రా చేస్తాం కాబట్టి దీనికి మళ్ళీ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఇంటర్ప్రెట్ చేద్దాం. సో ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాను చూడండి. సో ఏ బార్ యొక్క వెక్టర్ డైరెక్షన్ లో ఉండే మ్యాగ్నిట్యూడ్ ఏ అనుకుందాం. ఓకే, మ్యాగ్నిట్యూడ్. అలా నెక్స్ట్ బి బార్ ని రిజాల్వ్ చేస్తాను కాబట్టి బి బార్ యొక్క కాంపోనెంట్ ఏమైంది, మనకి రిజాల్వ్ చేసిన కాంపోనెంట్ బి కాస్ థీటా. సో ఏబి కాస్ థీటా ఫార్ములా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి కాస్ థీటా అంటే ఏంటి, మనకు టర్మ్ ఏంటో అవుద్ది, దీని యొక్క ప్రొజెక్షన్ ఆర్ కాంపోనెంట్ నే కదా నేను ఏ బార్ డైరెక్షన్ లోకి రిజాల్వ్ చేశాను. సో అదే రాయండి, కాంపోనెంట్ ఆర్ సారీ ఎంత ప్రొజెక్షన్ అన్నాను సేమ్ అలానే రాసుకోండి. ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్. ఓకే, సో ఇందాక మనం ఎలా రాసామో అలానే రాసుకోండి. సో బి కాస్ థీటానే కదా నువ్వు ప్రొజెక్ట్ చేస్తావు ఏ బార్ డైరెక్షన్ లోకి. సో ప్రొజెక్షన్ చేసినప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ డైరెక్షన్ లో చేసాం. సో అందుకు అలా వచ్చింది. సో ఇప్పుడు దీని ఫార్ములా ఏమవుద్ది, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ ఫార్ములా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ హోల్ బై ఈ ఏ అటు వెళ్తే ఏమవుద్ది డివైడెడ్ బై కదా అవుతుంది. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ కాంపోనెంట్ ఏమొచ్చింది, బి కాస్ థీటా. ఇది దీని ఫార్ములా. సో ప్రొజెక్షన్ అనొచ్చు, లేకపోతే దీన్ని మనం ఆర్ వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఎందుకు ఈ టూ టర్మ్స్ ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే, రెండు కూడా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ లోనే ఈ టూ టెర్మినాలజీ యూజ్ చేసే ఏవైతే సెంటెన్సెస్ చెప్పానో ఆ టెర్మినాలజీ యూజ్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫార్మ్ చేస్తాడు. సో ఈ రెండు మీనింగ్స్ కూడా తెలియాలి కాబట్టి ఇలా చెప్తున్నాను. ఓకే, సో ఈ రెండు కూడా మనకి డాట్ ప్రొడక్ట్ ఫార్ములాస్ ఎంసెట్ లెవెల్ కి కానీ లేకపోతే మెయిన్స్ లెవెల్ కానీ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాడు. సో ఇది మనకి ఇప్పుడు జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. సో ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ కి వచ్చేసరికి ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనం డాట్ ప్రొడక్ట్ ఫార్మాట్ లో రాసుకోగలమా అన్నది ఒకసారి వెరిఫై చేద్దాం. ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. సో ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ కి వచ్చేసరికి మనకి ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ లో ఫిజిక్స్ లో ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ లో ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ ని డాట్ ప్రొడక్ట్ ఫార్ములాలో రాసుకోగలమా అన్నది చూద్దాం. సో రాసుకోవచ్చు. సో వర్క్ డన్ ఫార్ములా ఉంది కదా, వర్క్ డన్ ని మనం డాట్ ప్రొడక్ట్ లో రాసుకోవచ్చు. వర్క్ డన్ ఈస్ ద product of force and displacement vector. సో మనకు ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కోసం డిస్కస్ చేసినప్పుడు ఒక 2 పాయింట్స్ తీసుకోమని చెప్పాను 2D స్పేస్ లో ఏ అండ్ బి. సో మనం ఫిక్స్డ్ వెక్టర్ లో టైపే కదా డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఆరిజిన్ నుండి మనం టెయిల్ పాయింట్ ఇక్కడ ఫిక్స్ చేసుకుని దీని యొక్క పాయింట్ ని లొకేట్ చేసుకోవాలి. సో ఓకేనా, అది ఫిక్స్డ్ వెక్టర్ అవుతుంది. సో ఏ అనే పాయింట్ మనకి పోర్షన్ వెక్టర్ r1 బార్ అనుకుందాం. అలానే ఓ అనే పాయింట్ నుండి బి అనే పాయింట్ కి వచ్చే పోర్షన్ వెక్టర్ r2 బార్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ నుండి బి కి మనకి డిస్ప్లేస్మెంట్ కావాలి కాబట్టి ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కి ఒక వెక్టర్ డ్రా చేయండి. ఈ వెక్టరే మనకి డెల్టా r బార్, అదే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, సో దీన్ని నేను ఆ రోజు ఏబి బార్ అని చెప్పాను, మీకు గుర్తుండే ఉంటది. టైప్స్ ఆఫ్ వెక్టర్స్ క్లాస్ ఆల్రెడీ మనకి ప్లేలిస్ట్ అయిపోయింది, నేను డిస్క్రిప్షన్ లో కూడా ఒకసారి యాడ్ చేస్తాను, వాచ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అని రాసుకోవచ్చు, ఆర్ ఎఫ్ బార్ డాట్ డెల్టా ఆర్ బార్ అని కూడా రాసుకోవచ్చు. సో
ఇది మనకి ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్క్ డన్ అనే ఫిజికల్ క్వాంటిటీని నేను డాట్ ప్రొడక్ట్ ఫార్ములాలో రాసుకున్నాను. ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎఫ్ బార్ డాట్ డెల్టా ఆర్ బార్ అంటే ఏమవుద్ది, R2 బార్ మైనస్ R1 బార్ కదా అవుతుంది. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ కదా, సో R2 బార్ మైనస్ R1 బార్ అవుతుంది. సో ఇంకా రాయాలంటే రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్, బట్ సరిపోద్ది ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంది, ఇన్స్టంటేనియస్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్. జనరల్ గా ఇన్స్టంటేనియస్ పవర్ అన్నది మనం ఒకసారి ఫార్ములా బట్టి ఆ ఫార్ములా డాట్ ప్రొడక్ట్ ఫార్ములా డెరైవ్ చేస్తాను చూడండి. ఇన్స్టంటేనియస్ పవర్ అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ వస్తుంది, రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటే వర్క్ డన్ బై టైం టేకెన్. సో వర్క్ డన్ ఫార్ములా అంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బారే కదా బై టీ. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టైం అంటే ఏమొస్తుంది మనకి, డిస్ప్లేస్మెంట్ టైం అంటే వెలాసిటీయే కదా. సో ఇన్స్టంటేనియస్ పవర్ ఫార్ములా మనకి డాట్ ప్రొడక్ట్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ లో ఎఫ్ బార్ డాట్ వి బార్ అవుతుంది. సో ఇది దీని ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ సరిపోతాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో అప్కమింగ్ క్లాసెస్ లో 1 by 1 మీకు తెలుస్తుంది డాట్ ప్రొడక్ట్ ఫార్ములా దేనికి అప్లై చేస్తామని. నెక్స్ట్ వచ్చేసరికి డాట్ ప్రొడక్ట్ ఒక ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. సో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని సమ్స్ ఇచ్చేటప్పుడు ఈ ప్రాపర్టీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అవి ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అన్న దాంట్లో మీకు ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో 1 by 1 డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో డాట్ ప్రొడక్ట్ ఈస్ commutative ఇన్ నేచర్. ఆల్రెడీ మనకి లాస్ ఆఫ్ వెక్టరైజేషన్ చెప్తున్నప్పుడే మీకు కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, అలానే మనకి అసోసియేటివ్ లా కోసం డిస్కస్ చేసాం. సో డాట్ ప్రొడక్ట్ కూడా ఈ 3 లాస్ ను ఒబే చేస్తుందా లేదా అన్న దానికోసం ఫస్ట్ చూద్దాం. డాట్ ప్రొడక్ట్ ఈస్ కమ్యూటేటివ్ ఇన్ నేచర్ అన్నాడు. సో కమ్యూటేటివ్ లా ఏం చెప్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ లో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్ అనేది ఇది ఒబే చేస్తుంది. ఓకే, సో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇది ఒబే చేస్తుంది అంటే డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, ఏబి కాస్టెటే కదా. సో బి బార్ డాట్ ఏ బార్ అన్నా సరే ఏబి కాస్టెటే వస్తుంది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయితే మనకి ఏమవుతుంది, మనకి కమ్యూటేటివ్ లా ఒబే అయినట్టే కదా. సో ఇది కమ్యూటేటివ్ లా. నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ with respect to sum or difference. Okay, so distributive లా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా ఐడియా ఉంది కాబట్టి సో సేమ్ సిమిలర్ గా అదే ఇలా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఆర్ మైనస్ సి బార్ అన్నది తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీనికి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ డాట్ సి బార్ అయితే అవుతుంది. మల్టిప్లై చేసేయడం జస్ట్ సింపుల్ గా. సో ఏ బార్ డాట్ బి బార్, అలానే నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి తర్వాత ఏ బార్ డాట్ సి బార్ చేస్తే ఇది ఏబి కాస్టేటా ఏసీ కాస్టేటా వస్తుంది. సో దాంట్లో రెండిట్లోనే మీకు కామన్ తీసేసినా ఏ కామన్ తీసేసినా మళ్ళీ మీకు ఇదే ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయితే అగైన్ ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ theta is equals to 0 degree, then vectors are parallel vectors అని అంటాం కదా. మనం ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ వెక్టర్స్ డిస్కస్ చేసాం. ఎప్పుడైనా యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ 0 degree అంటే వెక్టర్స్ అన్న ప్యారల్ అవుతాయి. దెన్ డాట్ ప్రొడక్ట్ ఫార్మ్ ఏమవుతుందో చూడండి, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాస్ థీటా వాల్యూ ఇక్కడ అని చెప్పాను 0 degree, కాస్ 0 వాల్యూ ఎంత 1 కాబట్టి దాని యొక్క డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఏమవుద్ది ఏ ఇంటూ బి అవుతుంది. నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ విత్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద magnitude of the vectors, సో ఈ ప్రాపర్టీ ఏంటంటే, సో ఏదైనా వెక్టర్ ఏ బార్ అన్న తీసుకుంటే సేమ్ అదే వెక్టర్ తో మీరు డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో 2 వెక్టర్స్ కూడా సేమ్ ఏ బార్ కదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో. సో ఏ బార్ అన్నప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎంత ఉంటుందో సెకండ్ అదే వెక్టర్ కాబట్టి సేమ్ వెక్టర్ కాబట్టి సో దీని మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కూడా సేమ్ ఉంటాయి. సో యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఇక్కడ ఎంత అవుతుంది, θ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ కాస్ 0 కదా అవుతుంది. సో కాస్ 0 అగైన్ 1 కాబట్టి ఏ బార్
ఇంటూ ఏ బార్ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్స్ కాబట్టి ఏ స్క్వేర్ కదా అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇది ఫిఫ్త్ వన్. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ theta is equals to 190 degree, then vectors are anti-parallel కదా అంటాం, యాంటీ-ప్యారలల్ వెక్టర్స్ అవుతుంది. సో దెన్ డాట్ ప్రొడక్ట్ ఫార్మ్ ఏమవుతుందో చూద్దాం. ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి కాస్ 180 కదా. సో కాస్ 180 వాల్యూ ఏమవుద్ది, -1 అవుతుంది. ఓకే, సో మ్యాథమెటికల్ గా మనకి ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో ఎలాగో మనం క్యాలిక్యులేట్ చేయాలో వాల్యూస్ అనేవి మీకు ఐడియా ఉండే ఉంటాయి. సో నేను అందుకే ఇక్కడ డిస్కస్ చేయట్లేదు సెపరేట్ గా. కాస్ 180 వాల్యూ ఇక్కడ -1, సో -ab అన్నది దీని సొల్యూషన్ అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంటే ఈ ప్రాపర్టీస్ 21, 22 వస్తాయి. ఆ ఫార్ములాస్ మనకి ఈ డాట్ ప్రొడక్ట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ ప్రాపర్టీస్ కానీ మనకి మైండ్ లో ఉన్నాయనుకోండి, సో విత్ ఇన్ క్విక్ సెకండ్స్ మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అందుకు సో నెక్స్ట్, ఇఫ్ theta is equals to 90 degree, సో టూ వెక్టర్స్ ఎప్పుడైనా పర్పెండిక్యులర్ గా ఉంటే then vectors are perpendicular. సో దెన్ డాట్ ప్రొడక్ట్ ఫార్మ్ ఏమవుతుందో చూద్దాం. దెన్ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏపీ కాస్ 90 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. తెలిసిందే కదా, 0 విత్ ఎనీథింగ్ 0. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఎప్పుడైనా పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఉన్నాయంటే దానికి డాట్ ప్రొడక్ట్ వాల్యూ అన్నది 0. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 7th one, సో ఇఫ్ i cap dot i cap, ఓకే, i cap dot i cap సేమ్ యూనిట్ వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ చేద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ i cap డాట్ మాడ్యులస్ ఆఫ్ i cap ఏబి కాన్స్టెంట్ కదా. సో ఏ వెక్టర్ i cap, బి వెక్టర్ కూడా సేమ్ వెక్టర్ యూనిట్ వెక్టర్ కాబట్టి సో మాడ్యులస్ లో అప్లై చేసాం. తర్వాత i cap రెండు కూడా మనకు ఉండేది మనకి ఎక్స్ యాక్సిస్ లో ఉంటాయి కదా యూనిట్ వెక్టర్స్. ఓకే, సో యూనిట్ వెక్టర్స్ ఎక్స్ యాక్సిస్ లో ఉంటాయి కాబట్టి ఇంకో i cap కూడా సేమ్ అదే యాక్సిస్ లో ఉంటాయి కాబట్టి టూ వెక్టర్స్ కూడా మనకి ఇక్కడ ప్యారల్ వెక్టర్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఎప్పుడు కూడా 0. కాస్ 0 వాల్యూ ఎంత, 1. సో మాడ్యులస్ ఆఫ్ ఆల్రెడీ యూనిట్ వెక్టర్స్ లో చెప్పినప్పుడు టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లో మాడ్యులస్ ఆఫ్ ఎప్పుడైనా యూనిట్ వెక్టర్ కి మాడ్యులస్ అప్లై చేస్తే దాని వాల్యూ ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందని డిస్కస్ చేసాం. సో దాని ప్రకారం ఇది 1, ఇది 1, ఇది 1. సో 1 into 1 into 1 అంటే సో 1. సో ఇన్ జనరల్ సేమ్ యూనిట్ వెక్టర్స్ కి ఎప్పుడైనా మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే దాని వాల్యూ ఎప్పుడు కూడా 1 వస్తుంది. అలానే j cap dot j cap is equals to 1, k cap dot k cap is equals to 1. సో సేమ్ యూనిట్ వెక్టర్స్ కి ఎప్పుడు డాట్ ప్రొడక్ట్ చేసినా 1. సో నెక్స్ట్, ఇఫ్ i cap dot j cap డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ కి డాట్ ప్రొడక్ట్ అప్లై చేద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ i cap మాడ్యులస్ ఆఫ్ j cap cos టూ వెక్టర్స్ కూడా ఒకటి x యాక్సిస్ లో ఉంటది, ఒకటి y యాక్సిస్ లో ఉంటది. రెండిటి మధ్య యాంగిల్ ఎంత, 90 degrees. సో cos 90 వాల్యూ 0. ఓకే, సో మాడ్యులస్ ఆఫ్ i cap యూనిట్ వెక్టర్ కి ఎప్పుడు 1, అలానే ఇది కూడా 1. నెక్స్ట్ cos 90 అంటే 0 కాబట్టి 0 విత్ ఎనీథింగ్ 0. సో ఇన్ జనరల్ సో i cap dot j cap వాల్యూ 0, అలానే j cap dot k cap వాల్యూ 0, అలానే k cap dot i cap వాల్యూ కూడా 0. డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ ఎప్పుడు డాట్ ప్రొడక్ట్ చేసినా సరే దాని సొల్యూషన్ 0. సో నెక్స్ట్ 9th one, ఇఫ్ a bar is equals to ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఏమవుతుంది, ax i cap ప్లస్ ay j cap ప్లస్ 3D స్పేస్ లో రాస్తున్నాను రెక్టాంగులర్ కాంపోనెంట్స్ az k cap అండ్ b bar is equals to bx i cap ప్లస్ by j cap ప్లస్ bz k cap కదా అవుద్ది. దెన్ డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది రెండిటికి డాట్ ప్రొడక్ట్ అంటే a bar డాట్ b bar is equals to చాలా సింపుల్, సేమ్ యూనిట్ వెక్టర్స్ ప్రొడక్ట్ చేస్తే దానికి మ్యాగ్నిట్యూడ్ దాని యొక్క ప్రొడక్ట్ ఎప్పుడు కూడా 1 కదా వాల్యూ. డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ చేస్తే 0 కదా. సింపుల్ గా అది మైండ్ లో పెట్టుకొని ఈజీగా చేయొచ్చు. i cap డాట్ i cap అంటే ఏమొస్తుంది మనకి 1 కాబట్టి ax ఇంటూ bx అయింది. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తే i cap డాట్ j cap వాల్యూ అంత 0, మరి దానికి మనం ప్రోడక్ట్ చేయలేం. నెక్స్ట్ i cap డాట్ k cap డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ కాబట్టి 0, నెగ్లెక్ట్ చేయండి, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ వేరియబుల్ కి రండి, ay పక్కన ఏముంది j cap డాట్ i cap అంటే అగైన్ మనకి 0, j cap డాట్ j cap అంటే 1 కాబట్టి ఈ రెండు ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఎంత అవుద్ది, ప్లస్ ay ఇంటూ by, మరి j cap డాట్ k cap అంటే 0, సో అది వదిలేయండి. నెక్స్ట్ కి రండి, az తో చేద్దాం. ఇప్పుడు az పక్కన k cap ఉంది కాబట్టి k cap డాట్ i cap అంటే అగైన్ 0, డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ కాబట్టి అగైన్ k cap డాట్ j cap అన్నా 0,
కే క్యాప్ అంటే ఏమొస్తుంది 1 కాబట్టి ప్రొడక్ట్ చేసుకోవచ్చు ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్. ఇది రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ని డాట్ ప్రొడక్ట్ చేసే విధానం. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం 10th వన్. సో సిన్స్ ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏమొచ్చింది మనకి ఏబి కాస్ థీటా కదా వచ్చింది. అండ్ ఈ కాస్ థీటా వాల్యూ మనకి మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ ఎప్పుడయ్యాయి -1 దగ్గర, అలానే +1 దగ్గరే కదా మాక్సిమం వాల్యూ వచ్చింది. సో దానికి మనకి ఈక్వేషన్ ఏమవుతుంది ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇది కండిషన్. సో అవి మనం దానికోసం డిస్కస్ చేద్దాం. ఏ బార్ డాట్ బి బార్ అనేది మాక్సిమం ఎప్పుడైంది ఈజ్ మాక్సిమం అట్ theta ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడ 0 డిగ్రీ దగ్గర అయ్యేది కదా, అప్పుడు వాల్యూ ఏమొచ్చింది కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ నథింగ్ బట్ కాస్ 0 వాల్యూ. ఓకే అలానే ఏ బార్ డాట్ బి బార్ మినిమం ఎప్పుడైంది మనకి మినిమం ఎప్పుడైంది అట్ theta ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ దగ్గరే కదా. అంతే ప్రీవియస్ ప్రాపర్టీస్ లో చేసాం కదా, ఇఫ్ theta ఈజ్ ఈక్వల్స్ టు 0 అని theta ఈజ్ ఈక్వల్స్ టు 180 అని. సో 180కి వచ్చేసరికి కాస్ 180 వాల్యూ ఎంత వచ్చింది -1. సో దీనికి ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఏ బార్ డాట్ బి బార్ మినిమం వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ మాక్సిమం వాల్యూ వచ్చింది. సో మినిమం వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ -ABయే కదా, చేస్తే ఈ -1 అప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ అన్నది మినిమం వాల్యూ ఇందాక theta ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ దగ్గర -AB వచ్చింది చూడండి కావాలండి ఇందాక ప్రాపర్టీ. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డాట్ మాక్సిమం వాల్యూ ఎప్పుడు వచ్చింది మనకి ఏ ఇంటూ బి దగ్గర వచ్చింది. ఓకే సో మనకి ఎప్పుడు కూడా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ -AB నుండి +AB మధ్యలోనే ఉంటుంది ఈ వాల్యూ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది చెప్తున్నాడు. ఓకే సో ఇది దీనికి 10th ప్రాపర్టీ. నెక్స్ట్ 11th ప్రాపర్టీకి వచ్చేసరికి ఇఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు AXI క్యాప్ ప్లస్ AYJ క్యాప్ ప్లస్ AZ K క్యాప్ అండ్ B బార్ ఇజ్ ఈక్వల్స్ టు BXI క్యాప్ ప్లస్ BYJ క్యాప్ ప్లస్ BZ K క్యాప్ అయితే దెన్ theta is the angle between two vectors అయ్యిందంటే is the angle between vectors a bar and b bar అయ్యింది అనుకోండి. సో మనకి డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి కాస్ థీటా కదా. సో యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ కాస్ థీటా ఫార్ములా ఇప్పుడు ఏమవుతుంది ఏ బార్ డాట్ బి బార్. సో ఈ ఏబి అటు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది కదా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్. ఇది మనకి కాస్ థీటా ఫార్ములా. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేయమంటే ప్రాబ్లమ్స్ లో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. 12th వన్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ స్క్వేర్ చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది దీని యొక్క ప్రాపర్టీ. ఓకే ఎప్పుడైనా మ్యాగ్నిట్యూడ్ అన్నది మొత్తం టోటల్ టర్మ్ ఏ బార్ ప్లస్ బి బార్ కి హోల్ స్క్వేర్ చేస్తే ఈ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ని 2 టైమ్స్ మనం రాసుకోవచ్చు కాబట్టి సో ఆ విధంగా ఉంటుంది దాని యొక్క ఫార్మ్. నెక్స్ట్ అలానే సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ కూడా మనం హోల్ స్క్వేర్ చేస్తే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కి అగైన్ ఏ బార్ మైనస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ అవుతుంది దీని యొక్క ప్రాపర్టీ. అలానే సిమిలర్లీ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ వెక్టర్స్ ఎప్పుడైనా కానీ మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే ఎడిషన్ వెక్టర్ కి సబ్ట్రాక్షన్ వెక్టర్ కి ఏమవుతుందో చూడండి. సో ఫస్ట్ ఏ బార్ డాట్ ఏ బార్ అవుతుంది కదా డాట్ ప్రొడక్ట్. సో నెక్స్ట్ ఏ బార్ ని బి బార్ తో మనం మల్టిప్లై చేయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి బి బార్ డాట్ ఏ బార్. ఓకే సో ఏదైనా రాసుకోవచ్చు దానికి టర్మ్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ టర్మ్ బి ఉంది కాబట్టి ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ కదా అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి బి బార్ డాట్ బి బార్. ఇక్కడ నేను ఎందుకు సేమ్ ఫార్మాట్ లో రాశాను అంటే ఇక్కడ మనకి కమ్యూటేటివ్ లా మనకి ఒబే చేస్తుంది కదా డాట్ ప్రొడక్ట్ ఏబి కాస్ థీటా కదా అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఈజీ క్యాన్సిల్ కూడా చేసేచ్చు ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ సేమ్ వెక్టర్స్ ఎప్పుడైనా మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే దానికి ఎప్పుడు కూడా వాల్యూ ఏ స్క్వేర్ వస్తుందని ఆల్రెడీ దీని యొక్క ప్రాపర్టీ డిస్కస్ చేశారు. సిమిలర్ గా ఇక్కడ కూడా బి స్క్వేర్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి 14th వన్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్
హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి, ఇది 2 టైమ్స్ రాస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కదా అవుతుంది. సో దీనికి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ కదా. సో 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాను ఈ ప్రతి వేరియబుల్స్ కి కూడా. నెక్స్ట్ బి బార్ టర్మ్ తీసుకోండి. బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ బి బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ అవుతుంది. నెక్స్ట్ సి బార్ ఉంది కదా, సి బార్ తో చేద్దాం. సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ సి బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ డాట్ సి బార్. సో ఇప్పుడు ఉండే వెక్టార్స్ లోని ఓకే సేమ్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో దాని వెక్టార్స్ ని ప్రొడక్ట్ చేస్తే ఏ స్క్వేర్ అనే వాల్యూ అంటే సిమిలర్ గా అదే స్క్వేర్ వాల్యూ వస్తుందని తెలుసు. స్క్వేర్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ వస్తుందో తెలుసు కాబట్టి సిమిలర్ గా ఏ బార్ డాట్ ఏ బార్ సి బార్ డాట్ సి బార్ బి బార్ డాట్ బి బార్ ఉన్నాయి కాబట్టి వాటికి నేను డాట్ ప్రొడక్ట్ చేసేసి రాసేస్తున్నాను ఈ వాల్యూస్. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఏ బార్ డాట్ బి బార్ ఉంది, మళ్ళీ అగైన్ ఇక్కడ బి బార్ డాట్ ఏ బార్ ఉంది. సో రెండు కూడా కమ్యూటేటివ్ లా ఒబే చేస్తాయి కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ అని రాస్తున్నాను. ఓకే సిమిలర్లీ ఇంకోటిసారి కూడా మనకి చూడండి బీసీ అలానే ఇంకో దగ్గర సిబి రిపీట్ అయ్యాయి. సో దాన్ని కూడా కామన్ తీసేస్తాను. 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి బి బార్ డాట్ సి బార్ అని రాయొచ్చు కదా. సిమిలర్లీ ఇంకే మిగిలే మనకి సిఏ ఒకటి ఉంది, ఏసీ ఒకటి ఉన్నది. సో దీన్ని కూడా మనం రాసుకోవచ్చు కదా ఏ బార్ డాట్ సి బార్ అని. సో 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి సో ఎప్పుడైనా సరే మనకి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కానీ మనం స్క్వేర్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే దాని ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca వస్తుంది. సో సేమ్ మ్యాథ్స్ లో కూడా ఈ ఆల్జీబ్రిక్ ప్రాపర్టీ ఉంటుంది. సో మనకి ఇక్కడ డాట్ ప్రొడక్ట్ కూడా సేమ్ అదే ఫార్ములా వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 15th వన్, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఏవైజే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ హ్యాస్ డైరెక్షన్ has L1, M1, N1 has direction cosines అనుకుందాం. ఓకే has direction cosines. Similarly B bar is equals to and B bar is equals to BXI cap plus BYJ cap plus BZK cap has L2, M2, N2 has direction cosines అనుకుందాం. ఓకే సో 2 డిఫరెంట్ వెక్టర్స్ ఇచ్చాడు, వాటికి డైరెక్షన్ కోసైన్స్ L1, M1, N1 అలానే B బార్ కి L2, M2, N2 అనేది డైరెక్షన్ కోసైన్స్ అయ్యాయి. సో ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఫార్మ్ అండి cos θ is equals to a bar dot b bar whole by modulus of a bar modulus of b bar కదా, వాటి ప్రొడక్టే కదా. సో a bar dot b bar ఎప్పుడైనా 2 వెక్టర్స్ కి రెక్టాంగులర్ కాంపోనెంట్ ఫార్మ్ ఉన్నప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తే దాని ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ ప్రాపర్టీలోనే చెప్పాను. ఏమొచ్చింది మనకి ax bx ప్లస్ ay by ప్లస్ az bz ఆల్రెడీ డిస్కస్ చేసాం. హోల్ బై మాడ్యులస్ అని అప్లై చేసినా పర్లేదు, అలానే లెటర్ నార్మల్ గా ఆల్ఫాబెట్ అప్లై చేసినా అది మ్యాగ్నిట్యూడ్ అనుకున్నాం ఏబి. సో ఇప్పుడు డివైడ్ చేయండి, ఏ ఇండివిజువల్ గా ఈ టర్మ్ తోటి డివైడ్ చేయండి. ax bx బై ab ఓకే ప్లస్ ప్లస్ ay బై a by బై b ప్లస్ az బై a bz బై b. సో ఈ ఫార్ములాస్ మనం ఎక్కడో ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసినట్టు ఉంది కదా. రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పినప్పుడు 3D స్పేస్ లో డైరెక్షన్ కొసైన్స్ కి ఫార్ములా చెప్పాను. L ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు rx బై r అని చెప్పుకున్నాం. ఓకే అలానే m ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ry బై r అని చెప్పుకున్నాం. అలానే n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు rz బై r అని చెప్పుకున్నాం 3D స్పేస్ లో. ఓకే రెక్టాంగిల్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ సిమిలర్ ఫార్ములాస్ లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆర్ ప్లేస్ లో ఏ బీలు ఉన్నాయి అంతే. సో ఏఎక్స్ బై ఏ అంటే మనం ఏమనుకోవచ్చు, మనకి డైరెక్షన్ కోసైన్స్ ఏమవుద్ది L1 అవుతుంది. నెక్స్ట్ బిఎక్స్ బై బి అంటే దీని యొక్క డైరెక్షన్ కోసైన్ L2 అవుతుంది. ప్లస్ అలానే ఏవై బై ఏ అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి, ఏవై అంటే మనకి M1 ఇక్కడ. అలానే ఇక్కడ మనకి బివై అంటే డైరెక్షన్ కోసైన్ M2. సిమిలర్లీ వీటికి కూడా N1 N2 కదా అవుతాయి. LHS లో మనకి కాస్ θ వాల్యూ ఉంటుంది. ఓకే సో ఇది దీని యొక్క డైరెక్షన్ కోసైన్స్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ θ. ఓకే
సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 అన్నది మనకి ఫార్ములా అన్నది మనకి సమ్స్ చేసేటప్పుడు డైరెక్షన్ కోసైన్స్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ఇది బాగా హెల్ప్ అవుద్ది యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. 16th one. If two vectors A bar and B bar are perpendicular, then above formula cos theta is equals to L1 L2 comma M1 M2 comma plus N1 N2 value becomes. సో ఆల్రెడీ ఈ ఫార్ములా మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ ప్రీవియస్ 15th ఫార్ములా కదా. సో ఎప్పుడైనా టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్ అని క్వశ్చన్ లో ఇస్తే యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా 90 డిగ్రీ అవుతుంది. cos 90 ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 కదా. సో cos 90 వాల్యూ 0 కదా. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 అన్నది దీని ఫార్ములా అవుతుంది ఎప్పుడైనా డైరెక్షన్ కోసైన్స్ లో మనకి ఇలాంటి ప్రాబ్లం మనకి ఇస్తే. ఓకే, సో నెక్స్ట్ 17th వన్ ప్రొడక్ట్ రూల్ అనమాట. ఆల్సో d/dt ఆఫ్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ కానీ ఎప్పుడైనా డాట్ ప్రొడక్ట్ కానీ అప్లై చేస్తే ఆల్రెడీ ఇది యూబీ ఫార్మాట్ లో ఉంది. ప్రొడక్ట్ ఫార్ములా ఆల్రెడీ డిఫరెన్షియేషన్ లో ప్రొడక్ట్ రూల్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు d/dx ఆఫ్ యూబీ అంటే ఏమొస్తుందో మనకి v du/dx ప్లస్ u dv/dx కదా దీని ఫార్ములా. సో దీని ఫార్మాట్ లో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసాడమే. సో v ప్లేస్ ఏముంది, b బార్ ఉంది. b బార్ డాట్ d/dt ఆఫ్ a బార్ నెక్స్ట్ సింబల్ ఎంత ఉంది ప్లస్ నెక్స్ట్ u ప్లేస్ లో a బార్ నెక్స్ట్ dv/dx అంటే ఏమొస్తుంది d/dt ఆఫ్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ దేనికి అప్లై చేయాలి, v ప్లేస్ లో b బార్ ఉంది కాబట్టి దీనికి అప్లై చేయాలి. ఆర్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు, దీని రివర్స్ లో రాసినా పర్లేదు. a బార్ డాట్ dv బార్ బై dt ప్లస్ b బార్ డాట్ da బార్ బై dt అని రాసినా పర్లేదు, అలా రాసినా పర్లేదు, ఇలానే అరేంజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇది 17th ఫార్ములా. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. 18th వన్ వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ a bar along the direction of vector b bar is. సో చూడండి ఇప్పుడు డయాగ్రామటిక్ గా ఇది డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ లో చెప్పాను, ఒక వెక్టర్ ఏ బార్ తీసుకోండి, ఒక వెక్టర్ బి బార్ అని తీసుకోమన్నాను. వాడు ఇక్కడ ఏమన్నాడు, వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఏదైతే ఉందో డైరెక్షన్. సో మనకి వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఏదైతే ఉందో అది మనకి బి బార్ అనే డైరెక్షన్ కి రిజాల్వ్ చేసి ఒక న్యూ వెక్టర్ ని క్రియేట్ చేయమంటున్నాడు. అంటే వెక్టర్ కాంపోనెంట్ రిజాల్వ్ చేస్తున్నప్పుడు మనకు ఒక న్యూ వెక్టర్ ఏదైతే వస్తుందో అది మనం లెట్ ఇట్ బి ఆర్ బార్ అనుకున్నాం. సో ఈ డైరెక్షన్ లోకి ఇప్పుడు నేను న్యూ వెక్టర్ అనేది రిజాల్వ్ చేయాలి, దాని కాంపోనెంట్ ఫార్ములాయే రాయమంటున్నాడు. ఏ బార్ యొక్క కాంపోనెంట్ ఫార్ములా అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ కి రాయమంటున్నాడు. సో ఒక వెక్టర్ క్రియేట్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ ఉండాలని మీతో డిస్కస్ చేశాను. మ్యాగ్నిట్యూడ్ ఏమైపోద్ది, ఇప్పుడు ఏ బార్ నే కదా మనకి రిజాల్వ్ చేయమన్నాడు. వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ అన్నాడు. అంటే ఏ బార్ కి బి బార్ కి మధ్యన యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా అనుకుంటే, సో ఏ బార్ వెక్టర్ బి బార్ డైరెక్షన్ కాంపోనెంట్ రిజాల్వ్ చేస్తున్నప్పుడు మనకి ఇది థీటా అన్నది ఎక్స్ యాక్సిస్ తో మనకి ఇంక్లినేషన్ ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి, కాస్ థీటా కాంపోనెంట్ అవ్వాలి. సో మ్యాగ్నిట్యూడ్ బికమ్స్ ఏ కాస్ థీటా. డైరెక్షన్ ఏమవుతుంది, బి బార్ డైరెక్షన్ లో కదా మనకి రిజాల్వ్ చేయమన్నాడు. సో డైరెక్షన్ ఏమవ్వాలి, బి బార్ యొక్క డైరెక్షన్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్ రాస్తే బి క్యాపే కదా అవుతుంది. సో అది మ్యాటర్. సో ఇప్పుడు మనకి దీనికి ఈ టర్మ్ కి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బి తో నేను మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బి తో మల్టిప్లై చేస్తాను. సో ఎందుకు మల్టిప్లై చేస్తానంటే ఏబి కాస్ థీటా అంటే ఏంటి మనకి ఫార్ములా, డాట్ ప్రొడక్ట్ ఫార్ములా కదా. ఏ బార్ డాట్ బి బార్ బై బి డాట్ బి క్యాపే కదా మనకి ఇక్కడ ఫైనల్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఫార్ములా ఇది. సో మనకి ఒక్క నిమిషం ఇది కొంచెం పైకి రాదు, ఈ డైరెక్షన్ లో మనం న్యూ వెక్టర్ కాంపోనెంట్ రాస్తున్నాం. సో మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు, బి క్యాప్ అనే యూనిట్ వెక్టర్ ఫార్ములా ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లో డిస్కస్ చేసాం. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏమవుతుంది, బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ బి బారే కదా. సో ఇప్పుడు నేను ఈ బి బార్ అనే యూనిట్ వెక్టర్ ని నేను వెక్టర్ ఫార్ములాలోకి మార్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ బై బి ఇంటూ బి క్యాప్ అన్నది ఏమవుతుంది, బి బార్ బై
బిఏ కదా అవుద్ది, లెటర్ రాసినా లేకపోతే మనం ఆల్ఫాబెట్ మెన్షన్ చేసినా లేకపోతే మాడ్యులస్ అప్లై చేసి రాసినా అది మ్యాగ్నిట్యూడ్ అవుద్ది. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఏమైపోతుంది మనకి, ఏ బార్ డాట్ బి బార్ బై బి స్క్వేర్ డాట్ బి బార్ కదా అవుతుంది. ఇది మనకి ఆర్ బార్ యొక్క వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ అన్నదానికి వెక్టార్ కాంపోనెంట్ ఫార్ములా అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ perpendicular to the direction of vector b bar is again మనం మళ్ళీ ఒక జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ డయాగ్రామ్ వేద్దాం. ఏ బార్ ఇది బి బార్, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ θ. సో దీన్ని రిజాల్వ్ చేస్తే ఇది ఏమవుతుంది మనకి, ఏ కాస్ θ కాంపోనెంట్. ఇప్పుడు వాడు అడిగింది ఏం చేయమన్నాడు, ఏ బార్ యొక్క కాంపోనెంట్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ బి బార్ అన్నాడు. సో బి బార్ కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఇదే కదా అవుతుంది. సో ఈ కాంపోనెంట్ ని మనం ఆర్ బార్ అనుకోవాలి. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాక అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ బి బార్ కి మనం దీని డైరెక్షన్ లో వెక్టర్ అన్నది మనం కాంపోనెంట్ రిజాల్వ్ చేసాం కదా. సో దాన్ని మీరు లెట్ ఇట్ బి R1 బార్ అనుకోండి. ఇందాక చేసిందే R1 బార్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ వెక్టర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి R1 బార్ ని నేను ప్యారలల్ గా డిస్ప్లేస్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయిందా లేదా. ఇది R1 బార్, ఇది R బార్. ట్రయాంగిల్ లో వెక్టర్స్ ప్రకారం ఏదైనా 2 అడ్జసెంట్ సైడ్స్ అనేది సేమ్ ఆర్డర్ లో మెన్షన్ చేస్తే రివర్స్ ఆర్డర్ లో ఏదైతే థర్డ్ సైడ్ ఉంటుందో అది మనకి రిజల్టెంట్ అవుతుంది అని చెప్పుకున్నాం ట్రయాంగిల్ లో వెక్టర్స్ లో. సో ఏ బార్ అన్నది రిజల్టెంట్. సో ఎడిషనల్ వెక్టర్స్ ఏమవుద్ది, R1 బార్ ప్లస్ R బార్. సో దీన్ని నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, R బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ బార్ మైనస్ R1 బారే కదా అవుతుంది. ఆల్రెడీ R1 బార్ ఫార్ములా ఎందాక తెలుసు. పోనీ ఇన్ కేస్ మళ్ళీ ఎందాక ప్రీవియస్ 18th ఫార్ములా మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఇది చెప్తాను చూడండి. R1 బార్ అంటే ఏం చెప్పాను మీకు, ఒక వెక్టర్ అన్నది మనం ఎప్పుడైనా రిప్రజెంట్ చేసుకోవాలంటే మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ ఫార్ములాలో రాసుకోవాలి. సో R1 బార్ అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఏ బార్ ని కదా మనం అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ అనేది 18th ఫార్ములాలో మనం రిజాల్వ్ చేసుకున్నాం. మ్యాగ్నిట్యూడ్ ఏమవ్వాలి ఇక్కడ, ఏ కాస్ θ అవ్వాలి. సో డైరెక్షన్ ఏమవుతుంది, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ అన్నాడు కాబట్టి డైరెక్షన్ అనేది మనం ఎప్పుడు దేంతో చూపిస్తాం, యూనిట్ వెక్టార్స్ లో చూపిస్తాం. సో బి బార్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, బి క్యాప్ అవుతుంది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇందాక చెప్పాను కదా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బి తోటి మల్టిప్లై చేయండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ ఫార్ములాలోకి వచ్చిందా లేదా. సో అప్పుడు ఏమవుతుంది, ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ అయితే దాని ఫార్ములా ఏబి కాస్ θ అంటే బై బి ఇంటూ బి క్యాప్. ఇది యూనిట్ వెక్టార్ ఫార్ములా. అదే మనకి కావాలి అనుకుంటే వెక్టార్ ఫార్ములాకి చేంజ్ చేయాలనుకుంటే ఏమవుతుంది, బి బార్ ని బి క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ లోకి మార్చాలంటే బి క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ అన్నది టైప్స్ ఆఫ్ వెక్టార్స్ లో యూనిట్ వెక్టార్ ఫార్ములా చెప్పాను మీకు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫార్ములాలో మార్చుకుంటే ఏ బార్ డాట్ బి బార్ బై ఇక్కడ ఆల్రెడీ ఇంటర్చేంజ్ చేస్తే బి బార్ వచ్చింది కదా, ఆ బి బార్ అన్నది మాడ్యులస్ లో ఉంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి డినామినేటర్ లో బి స్క్వేర్ అవుద్ది ఇంటూ బి క్యాప్. ఇది మనకి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆర్ బార్ అన్నది. ఓకే, సో ఇది దీని ఫార్ములా పర్పెండిక్యులర్ కాంపోనెంట్. ఇదే విధంగా 20th ఫార్ములా అన్నది ఇది బి బార్ అనుకొని చేయండి, ఇది ఏ బార్ అనుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసరికి బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యాప్ అనే ఫార్ములా రావాలి. అలానే సిమిలర్ కేసులో 21st ఫార్ములా ఏమవుతుందంటే ఇందాక మనం చేసేటప్పుడు అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ అన్నది నేను ఏ బార్ ని కదా రిజాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఇది బి బార్, ఇది ఏ బార్ అనుకొని చేయండి. సో అందుకే మీకు ఇందాక 21 ఫార్ములాస్ ఉంటాయని చెప్పాను. మీకు 18th 19th కానీ బాగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అర్థం అయితే ప్రాబ్లమ్స్ లో మీరు ఎలా అయినా ఇంటర్చేంజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకి ఇంతే మన డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్ యొక్క థియరీ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి డాట్ ప్రొడక్ట్ మీద మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాపర్టీస్ బాగా మీరు మెమరైజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు ఈజీగా నేను ఏ ఫార్ములాస్ వాడుతున్నాను అన్నది మీకు అర్థం అవుతుంటది. సో ఎప్పుడు కూడా డైలీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.